ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న రోజున అన్ని శాఖల అధికారులు అదేవిధంగా హెచ్ఓడీలతో సమీక్షా సమావేశం నిర్వహించి రెవెన్యూ శాఖ గురించి ప్రస్తావిస్తూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 మధ్య ఏ విధంగా రెవెన్యూ శాఖని భ్రష్టు పట్టించారో అనేక ఉదాహరణలు చెప్పుకుంటూ వచ్చారు. అందులో భాగంగానే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన ఇంటి వద్ద ఉన్నటువంటి హెలిప్యాడ్కి సంబంధించి ఒక రైతు దగ్గర ఉన్నటువంటి సుమారుగా 4 ఎకరాల భూమిని 22A నిషేధిత భూముల జాబితాలో యాడ్ చేసి అక్రమంగా దాన్ని దోచుకున్నటువంటి వైనం గురించి ఉదాహరించారు. మొత్తానికి ఇదే అంశం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాయేష్ అప్సన్ గారు. సార్ నమస్కారం. నమస్కారం సార్, స్వయంగా ఒక మాజీ ముఖ్యమంత్రి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి ముఖ్యమంత్రి హోదాలో తన హెలిప్యాడ్ కోసం ఒక సామాన్య రైతు దగ్గర 4 ఎకరాల భూమిని అడిగితే ఇవ్వలేదన్న ఉద్దేశంతో 22A నిషేధిత భూమి జాబితాకు చేర్చి దాన్ని లాక్కున్నానని చెప్పేసి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారులతో సమావేశంలో భాగంగా దాన్ని ఉదాహరించారు. ఇలాంటివి రాష్ట్రంలో ఎన్నో జరిగాయని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే ఈ ఉదాహరణ మనం ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు మీరు మనకి తెలుగులో చాలా సినిమాలు చూసే ఉంటారు. ఎవరో ఒక పెద్ద ఇన్వెస్టర్ వస్తాడు. ఆ ఇన్వెస్టర్కి సిటీ నడుబొడ్డున ఉన్న ఒక స్థలం మీద కనుబడుద్ది. నాకు ఈ స్థలాన్ని అప్పచెప్తే నేను ఇక్కడ ఒక పెద్ద మల్టీప్లెక్స్ ఒక పెద్ద మాలో కడతాను, నేను దాంట్లో నీకు సగం నాకు సగం అని చెప్పని ఆ ప్రభుత్వం పెద్దలతో ఒప్పందం చేసుకుంటాడు. కాకుంటే ఏంటంటే ఆ స్థలం ఖాళీగా ఉండదు. ఆ స్థలంలో ఎప్పటి నుంచో కొన్ని వందల మంది పేదలు చిన్న చితక ఇల్లు కట్టుకొని వాళ్ళు నివసిస్తూ ఉంటారు. వాళ్ళ బిడ్డల భవిష్యత్తు మొత్తం ఆ స్థలంతోటే ముడిపడి ఉంటుంది. వాళ్ళు అక్కడ నివాసం ఉంటూ ఆ చుట్టుపక్కల వాళ్ళ వృత్తులు నిర్వహించుకుంటూ వాళ్ళ కుటుంబాలను పోషించుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళ జీవితం ఆ స్థలం. కానీ ఎవరో పాలకుడు ఇంకెవరో పెద్దవాడికి ఈ స్థలం మీద కన్నుబడింది కాబట్టి ఆ స్థలాన్ని కుట్రలతోటి కుయుక్తులతోటి దాన్ని ఖాళీ చేయించేసి ఆ ఖాళీ చేయించే క్రమంలో ఎవరో ఒక ఆ కాలనీకి అండగా నిలబడటానికి ఒక హీరో వస్తాడు. ఆ హీరో ఈ పెద్దల ఇరువురిని ఎక్స్పోజ్ చేసి సమాజంలో వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళకి పనిష్మెంట్ చెల్లింపజేసి ఆ స్థలాన్ని కాపాడి వీళ్ళ జీవితాలు వీధుల పాలు కాకుండా వాళ్ళకి అండగా నిలుస్తాడు. ఇది సినిమా కాబట్టి ఓ హీరో అండగా నిలబడ్డాడు. కానీ వాస్తవ రూపంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019-24 మధ్యకాలంలో జరిగిన ఎన్నో సంఘటనలు ఒక్కొక్క సంఘటన ఒక్కొక్క సినిమా స్టోరీని మించి జరిగినాయి. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆక్రమణదారుడైతే రాష్ట్ర ముఖ్యమంత్రికే తన చుట్టూ పేదలు బడుగు పిక్కి ఉండటానికి వీల్లేని మనస్తత్వం కలిగిన వాడైతే ఎటువంటి అరాచకం సృష్టించగలుగుతాడు అనేది అతని కారణంగా నిరాశ్రయులయ్యి ఇల్లు వాకిళ్ళు కోల్పోయిన వందలాది మంది కన్నీరు అతనికి శాపం. ఇవాళ ఎకరాల విస్తీర్ణంలో అతను కట్టుకున్న ఇల్లు వదిలిపెట్టి వారంలో 4 రోజులు బెంగళూరులో ఉంటున్నాడు వెళ్ళి. ఒకసారి ఇతను ఏమేం చేశాడో కొన్ని ఉదాహరణలు చెప్పుకుందాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించింది ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి నివాసం ఉండే ఇంటి పక్కన అతని హెలికాప్టరు ల్యాండ్ అవడానికి హెలిప్యాడ్ నిర్మాణం కోసం ఒక రైతుకు సంబంధించిన భూమిని అమ్మమని అడిగారు. కానీ ఆ రైతు అమ్మడానికి నిరాకరించాడు. కాబట్టి ఈయన ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టగానే 1956 నుంచి వాళ్ళ కుటుంబానికి సర్వహక్కులు ఉన్న భూమిలో ఆల్ ఆఫ్ సడన్ 22Aగా ప్రభుత్వ భూమిగా డిక్లేర్ చేసి దాంట్లో హెలిప్యాడ్ నిర్మాణం చేసేసి దాన్ని ఆక్రమించేశారు అని చెప్పని. ఇదే రికార్డు ట్యాంపరింగ్కి ఒక సామాన్యుడు కనుక పాల్పడితే ప్రైవేటు వ్యక్తుల భూముల్ని ప్రభుత్వ భూములుగా డిక్లేర్ చేయడం కానీ ప్రభుత్వ భూముల్ని ప్రైవేటు ఆస్తులుగా ట్యాంపర్ చేసేసి అమ్ముకొని సొమ్ము చేసుకున్న కార్యకలాపాలకి ఒక ప్రైవేటు వ్యక్తే కనుక పాల్పడితే ఏం చేసేవాళ్ళు? కాలర్ పుచ్చుకొని లాక్కెళ్ళి కోర్టులో నీల్ డౌన్ చేయించి అతనికి శిక్ష ఖరారు చేసి జైల్లో పెట్టేవాళ్ళు. మరి ఈ రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రి ఎవరికైనా కష్టం వస్తే మనకి తెలంగాణ శకుంతల ఏదో సినిమాలో ఒక స్టోరీ చెప్పుద్ది. శ్రీరాముల వారు సీతాదేవి విశ్రాంతి తీసుకునే సందర్భంలో ఒక కప్ప మీద రాముల వారు తన బాణాన్ని ఉంచుతాడు. ఆ కప్ప విపరీతమైన ఆ భారాన్ని మొయ్యలేక సతమతమవుతూ ఉంటుంది. తర్వాత ఇప్పుడు రాముల వారు చూసి అరే నీ మీద ఇంత భారం మోపినప్పుడు నువ్వు నాకు చెప్పొచ్చు కదా అంటే, నాకేదైనా కష్టం వస్తే నేను రాముల వారికి చెప్పుకుంటా, ఆ రాముల వారే నాకు ఇంత కష్టాన్ని కలిగిస్తే నేను ఇంకెవరికి చెప్పుకోవాలి అని అన్నట్టు. అలాగే ఇవాళ రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రి రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తానని రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి ప్రజల కష్ట నష్టాలు అండగా ఉంటానని చెప్పని ఎన్నికలకు ముందు వాగ్దానం చేసి అధికార బాధ్యతలు చేపట్టిన ముఖ్యమంత్రి తన అవసరాల కోసం వ్యక్తులకు సంబంధించిన ఆస్తుల్ని తానే కబ్జా చేస్తే వ్యవస్థల మొత్తం అతని దగ్గర పాదాక్రాంతం ఉన్నప్పుడు అధికారం అహంకారం కండకావరంతో ఒక నాయకుడు అంటే కొట్టుమిట్టాడుతూ ఉన్న టైంలో సామాన్యుడు ఎవరికి చెప్పుకుంటాడు? అతని ఆవేదన అతని ఆక్రోశం ఎవరి దగ్గర వెలబుచ్చుకోవాలి? పరిస్థితులు ప్రతికూలించేదాకా అతను కూడా వెయిట్ చేశాడు.
ఎల్లకాలం ఇవే రోజులు ఉండవు అని చెప్పని అతను కూడా తెలుసు. ప్రజల చేత్కారానికి గురయ్యి అధికారాన్ని నుంచి తొలగించబడ్డ తర్వాత ఇవాళ అతను ధైర్యం చేసి ముందుకొచ్చి ఏం జరిగిందని చెప్పగలుగుతా ఉన్నాడు. అసలు దీనికంటే ముందు ఇంకొక ఘోరానికి పాల్పడ్డాడు. జగన్మోహన్ రెడ్డి 2018లో అక్కడ ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేశాడు. కానీ అక్కడ స్థలం కొని ఇల్లు కట్టుకోవడానికి కొన్ని దశాబ్దాల ముందు నుంచి కూడా ఆ ప్రాంతంలో అమరానగర్ అని చెప్పని ఒక కాలనీ ఏర్పాటు చేసుకొని కొన్ని వందల మంది పేద బిక్కి అక్కడ కాపరాలు ఉంటున్నారు. సహజంగా మనం ఒక కొత్త ప్రాంతంలో ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం. మనం ఏం కోరుకుంటాం? ఎక్కడ అద్దాన పడిలో ఇల్లు కట్టుకోవాలనుకుంటామా? లేదు 10 మంది మన ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళని చూసుకొని అరే మన పక్కన వీళ్ళు కూడా అందరూ ఉన్నారులే, రేపటి రోజున కలిసిమెలిసి మనకు అందుబాటులో ఉంటారులే అని చెప్పని ఆలోచించి నలుగురు ఉన్న దగ్గర ఇల్లు కట్టుకుంటామా? కానీ జగన్మోహన్ రెడ్డి తన ఇంటి చుట్టుపక్కల ఎవరు ఉండటానికి వీల్లేదని డిసైడ్ అయ్యాడు. ఎందుకనంటే వాళ్ళందరూ పేదవాళ్ళు, బడుగు బలహీన వర్గాల వాళ్ళు కాబట్టి నా ఇంటి పక్కన వీళ్ళు ఉంటారా, ధిక్కారమ సైతం నా పక్కన వీళ్ళు ఉండటానికి వీల్లేదు అని చెప్పని తన అధికార కండకవరంతో వాళ్ళ ఇల్లు మొత్తం కూల్చేసి వాళ్ళందరినీ తరిమేశాడు అక్కడి నుంచి. మరి ఇంతమంది ఆ కుటుంబాలతోటి పిల్లాజల్లతోటి వాళ్ళందరూ అక్కడి నుంచి తరలిల్లే క్రమంలో వాళ్ళు ఎంత కన్నీరు పెట్టుంటారు, ఎంత ఆవేదన చెందుంటారు. ఆ క్షణాన పేదవాడి కోపం పెదవికి చేటు అని చెప్పని నీ మీద వాళ్ళ ఆగ్రహం వ్యక్తం చేయలేకపోయి ఉండొచ్చు. కానీ వాళ్ళ కళ్ళ నుంచి కారిన కన్నీరు అవి ఖచ్చితంగా శాపలై తగలాల్సిన సందర్భం వచ్చినప్పుడు తగిలాయి కాబట్టి వాళ్ళ ప్రతిపక్ష హోదా కూడా లేని దుస్థితికి అదే ప్రజలు నిన్ను చేర్చారు. ఏ నియోజకవర్గ ప్రజలైతే చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి లోకేష్ని కాదు అని నువ్వు నిలబెట్టిన అభ్యర్థిని 5,300 ఓట్ల మెజార్టీతో గెలిపించారో అదే ప్రజలు అదే లోకేష్ని 91,500 గెలిపించి నువ్వు నివాసం ఉంటున్న ప్రాంతానికి ఇవాళ నాకు దక్కిన విజయం ఇది చూడు అని చెప్పని చంద్రబాబు నాయుడు తన కొడుకునే గెలిపించుకోలేకపోయాడని చెప్పని వికటాటహాసాలు చేసావు నువ్వు ఒక రోజున. అదే చంద్రబాబు నాయుడు గారు ఆయన కొడుకు ఇవాళ విజయం వాళ్ళకి దక్కిన తర్వాత నీ ఇంటి మీదగానే వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో ఇవాళ ఒక్క హెలిప్యాడ్ ఇష్యూనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన ఆక్రమణలు, అరాచకాలు, ఆఖరికి సెంటు పట్టాల పేరిట రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల ఎకరాలు సేకరించి ఆ సేకరించిన క్రమంలో కూడా రూపాయికి కొరగాని భూముల్ని 100 రూపాయలకి ప్రభుత్వం చేత సేకరింపజేసి అలా సేకరించిన ఆ 99 రూపాయలు ఉన్న గ్యాప్ని ఈ వైసీపీ నాయకులు, ఈ పాలకులు, అధికారులు కలిపి గాది కింద పందికొక్కులాగా దోసుకొని తిన్నారు ఆ రోజున. అలాగే ఇక చివరి రోజుల్లో కూడా 596 అని చెప్పిన ఒక జీవో తీసుకొచ్చారు. ఆ జీవో ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా దశాబ్దాల తరబడి వివిధ ప్రభుత్వాలు భూమి లేని పేదలకు అసైన్మెంట్గా ఇచ్చిన భూముల్ని అవి పేదలు ఆ భూముల్లో వ్యవసాయం చేసుకొని వాళ్ళ జీవనోపాధి పొందుతూ వాళ్ళ కుటుంబాన్ని పోషింప చేసుకోవడం కోసం ఇచ్చిన భూములు. అటువంటి వాళ్ళ పేదరికాన్ని, అమాయకత్వాన్ని ఎక్స్ప్లాయిట్ చేసుకొని ఎవరైనా ఆ భూములు కొట్టేస్తారేమోనని చెప్పని ఈ అసైన్మెంట్ భూముల క్రయ విక్రయాలకు ఆస్కారం లేని చట్టాన్ని రూపొందించారు. అంటే ఆ కుటుంబానికి శాశ్వతంగా ఆ భూమి మీద హక్కు దక్కలపడాలి అని చెప్పని, ఆ భూమి వాళ్ళ ఆత్మగౌరవాన్ని సమాజంలో పెంచాలి అని చెప్పని, వాళ్ళకు ఒక ఆదాయ వనరుగా, వాళ్ళకు ఒక ఉపాధి మార్గంగా ఆ భూమి నిలబడాలి అని చెప్పని. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అటువంటి అసైన్మెంట్ ల్యాండ్ ఓనర్ని లక్ష్యంగా చేసుకొని 20 సంవత్సరాలు దాటిన అసైన్మెంట్ ల్యాండ్ ఓనర్లందరికీ ఈ భూముల్ని అమ్ముకునే హక్కు కల్పిస్తూ, విక్రయ హక్కు కల్పిస్తూ 596 అనే ఒక జీవోని తీసుకొచ్చారు. కానీ ఆ జీవోని తీసుకొచ్చే క్రమంలో 2023 నవంబర్ చివరిలో ఆ జీవోని తీసుకొస్తే 2024 మే 13 ఎన్నికలు జరిగే నాటికే 13 లక్షల ఎకరాలకి ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు ఇష్యూ చేసేశారు. అంటే కేవలం 6 నెలల్లో. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి మీద విచారణ జరిపితే అక్కడ తేడతలం అయిందేంటయ్యా అంటే 5,75,000 ఎకరాలు ఇర్రెగ్యులర్గా ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు ఇష్యూ చేయబడ్డాయి. అందులో 25,000 ఎకరాలు రిజిస్ట్రేషన్స్ కూడా జరిగిపోయినాయి. అందులో 8,880 ఎకరాలు ఇర్రెగ్యులర్గా రిజిస్ట్రేషన్స్ చేయబడ్డాయి. మరి ఈ పాపాలకు బాధ్యులు ఎవరు? ఇలా మాట్లాడుకుంటూ పోతే వ్యక్తుల ఆస్తులని వివాదాస్పదం చేయడం కోసం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే ఒక దుర్మార్గపు చట్టాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రపోజ్ చేశాడు. ఆ దుర్మార్గపు చట్టాన్ని ఎక్స్ప్లాయిట్ చేసుకొని వ్యక్తుల ఆస్తుల్ని వివాదాస్పదం చేసి అన్యాక్రాంతం చేసుకునే కుట్రతోటి, కుతంత్రాలతోటి ఇవాళ వ్యక్తుల ఆస్తుల సరిహద్దురాల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ, వ్యక్తుల పొలాల పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ, ఆఖరికి ప్రభుత్వ సర్వే రికార్డ్స్ మీద కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఎన్నిలో ఒక్క డెత్ సర్టిఫికెట్ల మీద తప్పించి మిగిలిన అన్ని సర్టిఫికెట్లు, ఆఖరికి ప్రభుత్వ హాస్పిటల్లో క్లినికల్ ల్యాబుల్లో టెస్ట్ రిపోర్ట్ల మీద కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మలు వేసుకున్న జగన్మోహన్ రెడ్డి అతని పాలనా హయాంలో
అతని వల్ల జరిగిన ఈ అరాచకాలు ఆక్రమణల గురించి ప్రస్తావించాలి అని అంటే ఒక గంట సేపు చెప్పినా తక్కువే. కాబట్టి ఇతని పాలనా హయాంలో జరిగిన ఈ ఇర్రెగ్యులారిటీస్ గురించి ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి గారు నిన్నటి సమీక్షా సమావేశంలో హెలిప్యాడ్ కోసం ఇతను చేసిన దురాఘాతానికి అతని వల్ల జరిగిన ఆక్రమణ గురించి ప్రస్తావించారు. ప్రభుత్వ అధికారాన్ని, వ్యవస్థల్ని, అధికారులని అడ్డుపెట్టుకొని వ్యక్తుల ఆస్తుల్ని ఎలా వివాదాస్పదం చేశారు, ఎలా అన్యాక్రాంతం చేశారు, ఎలా కబ్జా చేయబడ్డాయి అనేది నిన్న మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో జరిగిన అరాచకాలు, ఆక్రమణల పట్ల ఒక స్పష్టత ఉన్న ప్రజలు ఇప్పటికీ ఇంకా మరొకసారి మేమే వస్తామని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ, అతని నాయకుల, అలాగే అతని ఆర్భాటపు ప్రకటన నేపథ్యంలో ఇతను గనక మళ్ళీ పాలకుడిగా వస్తే జరగబోయే పరిస్థితులు ఏంటి, పరిణామాలు ఏంటి అనేది కూడా ప్రజలను చైతన్యపరచడం కోసం ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు అతని హయాంలో అతని ద్వారా జరిగిన ఆక్రమణ గురించి ప్రస్తావిస్తూ వస్తున్నారు. థ్యాంక్ యూ. నమస్కారం. Please subscribe to Leo News for more videos.